దేవుని ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో ఆయన అనుదిన వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట, దేవుడు ఏ మాట కూడా ఊరికే రాయించలేదు. దేవుడు ఏ మాట వ్రాయించినా అది ఏది ఊరికే రాయించలేదు. నిష్ప్రయోజనమైనది ఏది దేవుడు బైబిల్లో గ్రంథంలో రాయబడలేదు. ప్రయోజనకరమైన మాటలే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎందుకని, కారణం ఏంటి అనే ఆలోచన చేస్తే గనక, ఇక్కడ ఉదాహరణగా మనుషుల జీవితాల్లో సమాజంలో మనం చూసినప్పుడు పుచ్చుకునుట కంటే ఇచ్చుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో చాలామంది లోకంలో ఉండే పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనుషులకు అనేక మందికి మనం సహాయం చేయటం అనే ధర్మం అన్ని పరిస్థితుల్లో కూడా చాలా ఉన్నతమైనది అని సమాజపరంగా మనం చూడవచ్చు. బైబిల్ కూడా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు, అభివృద్ధి పొందేవారు ఎవరు అంటే, వాక్యం చెబుతుంది వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. వెదజల్లేటువంటి వారు అభివృద్ధి పొందుతారు అని. ఎందుకంటే కొంతమంది అనేకులు బయట బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, సహాయాన్ని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అలాంటి వారికి సహాయము చేయలేని పరిస్థితిలో చాలామంది ఉంటారు ఈరోజు. కానీ అది మనం చేయవలసిన సహజ ధర్మం మన ఈ సమాజంలో. కానీ అలా కూడా చాలామంది, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎంత డబ్బున్నా కూడా ఇలాంటి వారికి, కొంతమంది పేదవారికి కూడా సహాయము చెయ్యలేని పరిస్థితులు ఉంటారు. వారు చెయ్యరు కూడా. ఎందుకంటే వారికి ఆ ఉన్నదాన్ని కూడా ఖర్చు పెట్టడం, సహాయము చేయడం, ఇవ్వడం వారికి ఇష్టం ఉండదు. అందుకని వారికి కొంత కోట్లు కలిగిన, లక్షలు కలిగి ఉన్నా కూడా వారు సహాయము చేయలేని పరిస్థితి. కొంతమంది ఉంటారు, వారు పేదవారైనప్పటికీ కూడా వారికి ఉన్న కొద్ది దాంట్లో కూడా అనేకులకు సహాయార్థమై వారు జీవిస్తారు. అనేకులు సహాయపడే విధంగా వారు బ్రతుకుతారు. అనేకులకు వారు ఉపయోగకరంగా వారు మార్చబడే విధంగా వారు జీవించడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు సమాజ పరంగా, దేవుని పరంగా, ఆత్మీయులుగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, క్రీస్తుని కలిగిన వారుగా మనం ఎలా ఉండాలి అంటే, మనం ఎవరు అభివృద్ధి చెందుతారు, వెదజల్లేవారు అభివృద్ధి చెందుతారు అని వాక్యం చెబుతుంది. మనం అనేకులకు వెదజల్లేటువంటి వారిగా ఉండాలి, అనగా ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని ఇస్తున్న అనేకులు సహాయార్థమై మనం జీవించాలి, మనం బ్రతకాలి. మనం ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి కూడా నీవు నేను కూడా మనం ఉన్నటువంటి సంఘమునికి సహాయార్థమై మనం ఉండాలి. సంఘానికి, సంఘ కాపురికి, అనేక మందికి మనం ఉపయోగకరంగా, మేలుకరంగా సహాయం చేసేటువంటి వారిగా, మనం చేతును అందించేటువంటి వారిగా మనం ఖచ్చితంగా ఉండేటువంటి వారమై ఉండాలి. ఎందుకు కారణం అంటే, బైబిల్ చెబుతున్న సత్యం ఒకటే. దేవుడు చెప్పాడంటే అది వాస్తవం, అది సత్యం. ఊరికే దేవుడు చెప్పడు. అందుకే నేను ఆ మాట నీకు తెలియజేస్తున్నాను. ఊరికే దేవుడు ఏది చెప్పడు. బైబిల్ ఒక మాట దేవుడు చెప్పాడంటే అది సత్యం అని. అందుకే మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి అని అనుకుంటే గనక మనం ముందుగా వెదజల్లేటువంటి స్థితి కలిగిన వారమై ఉండాలి. వెదజల్లలేని పరిస్థితిలో ఉంటే నువ్వు అభివృద్ధి పొందలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు దీవెనకరంగా మార్చబడలేవు. అందుకే మనం వెదజల్లేటువంటి వారు ఉండాలి. కానీ వెదజల్లకుండా ఉండి మనం లేని వారిగా, లేమి కలిగి ఉండేటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ మనం వెదజల్లే వారు ఉంటే అభివృద్ధి చెందేవారుగా, విస్తరించేటువంటి వారుగా, దేవుని కృపను పొందుకునేటువంటి వారుగా, దేవుడే మెచ్చుకునేటువంటి వారుగా మనం ఉండాలి.
ఆ విధంగా సమాజానికి, సంఘానికి, దైవజనులకు ప్రతి ఒక్కరికి మనం ఆ విధమైన రీతిలో వెదజల్లేటువంటి ఆత్మీయ స్థితులు కలిగినటువంటి వారిమై మనం ఉండగలిగినప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడే మనల్ని అభివృద్ధి చేస్తాడు. అందుకనే సామెత్ర గ్రంథంలో ఈ మాట జ్ఞాని అయిన సొలొమోనే మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు అభివృద్ధి చెందుతారంటే వెదజల్లేటువంటి అభివృద్ధి చెందుతారు అని వాక్యం బోధిస్తుంది. కనుక ఈ రోజు నుంచి నీ నిర్ణయం, మన నిర్ణయం ఏమై ఉండాలంటే మనం కూడా అనేకులకు, సమాజానికైనా, సంఘానికైనా, సేవకులకైనా, సంఘంలో ఉన్న బిడ్డలకైనా ప్రతి ఒక్కరు కూడా వెదజల్లేటువంటి స్థితిని కలిగి మనం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అలాంటి వారే అభివృద్ధి పొంది విస్తరించి దీవించబడతారు. నేను కూడా అలాంటి నిర్ణయం, నీ నిర్ణయం వెదజల్లి నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? వెదజల్ల లేకుండా ఉండి లేమిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నావా? అది నీ తీర్మానం, అది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక ఆత్మ సంబంధులుగా అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే దేవుని వాక్యము చెప్పిన రీతిగా మనం ఉండగలగాలి, చేయగలగాలి. ఆ విధంగా మనం నడిపించబడాలి. అట్టి కృపను దేవుడు మనకిని, మన కుటుంబాలకును, మన పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ విధంగా నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నీ వాక్యం బోధించిన రీతిగా ప్రభా, మేము వెదజల్లి అభివృద్ధి చెందే ఆత్మీయ జీవితాలు మాకు దయచేయండి. మా వల్ల అనేకులు మేలు పొందుకోవాలి, మా వల్ల సంఘం మేలు పొందాలి, మా వల్ల సేవకుడు మేలు పొందాలి, మా వల్ల అనేకులకు సహాయార్థమై మేము ఉండాలి, అనేకులకు దీవెనకనగా మేము మార్చబడాలి. అలాంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితాలను ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలందరికీ కూడా నువ్వు అనుగ్రహించి, సహాయము చేసి, కృప చూపించి, నడిపించి ప్రభా, సంఘంలో ప్రతి పరిస్థితులను ముందుగానే ప్రభు ఎరిగిన వారుగా ఉండి వాటిని తీర్చగలిగిన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.